జనసేన పార్టీలో ఈరోజు తాజాగా దర్శి నియోజకవర్గం నుంచి అయితే గరికపాటి వెంకట్ గారు అయితే పెద్ద ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. చాలామంది జన సమీకరణతో పాటు చెప్పండి సార్, ఈ రోజున కళ్యాణ్ గారి చేతుల మీదుగా కండువా ఇచ్చుకోవడం, ఫర్దర్గా మీ యొక్క కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి, పార్టీని జనంలోకి ఏ విధంగా తీసుకెళ్ళబోతున్నారు, అధికార పార్టీ ప్రధానంగా ప్యాకేజీ స్టారు మ్యారేజ్ స్టార్ అన్నట్టుగా కూడా కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి, వీటన్నిటిని కూడా ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు? ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. రెండోది, మీరు అడిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసే కామెంట్లకి ఎలా సమాధానం చెప్పాలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు, చెప్పు చూపించి మరీ సమాధానం చెప్పారు. అలాంటి వాళ్ళకి ఆయనకున్న అవగాహన, ప్రజల మీద కష్టాలు, జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి, దర్శికి సంబంధించి ఆయనకున్న అవగాహన, ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు అనేది ఆయన స్వయంగా అనుభవించిన ఆయన కాబట్టి వాళ్ళకి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశంతో కలవటం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఉన్న ఉద్యోగాలు, ఉపాధి కల్పన సంబంధించి ఇష్యూలు కానీ, వాటర్కి సంబంధించి, నీటికి సంబంధించిన ఇష్యూలు, వలసలు ఆపాలనేదే పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే చెప్పండి సార్, అంటే ఒక ఎన్ఆర్ఐగా విదేశాల్లో ఉండి చాలా పార్ష్ లైఫ్ని అయితే లీడ్ చేసిన వ్యక్తి ఈ రోజున ఉన్న పళ్ళంగా ప్రజల్లోకి రావాల్సినంత అవసరం ఎందుకు ఏర్పడింది, ప్రజలతో మీకున్న రిలేషన్ ఏంటి, అంటే వాళ్ళకి ఏం చేద్దాం అన్నది మీ ఇంటెన్షన్? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేశారో దానికి సంబంధించి ఆయన అడుగుజాడలు నడుస్తున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా హయ్యెస్ట్ బిగ్గెస్ట్ యాక్టర్, సూపర్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అలాంటి సౌకర్యాలు వదిలిపెట్టి కూడా వచ్చి ప్రజల కోసం ఆయన తిరగటం ఆయనకు అవసరం లేదు. ఏ రోజు డబ్బులో సంబంధం లేదు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నడిపిస్తూ ఉన్నారు. అదే అడుగుజాడల్లో నడుస్తూ మాకు సంబంధించి అమెరికాలో బిజినెస్లు, లిటిల్ ఇండియా, దేశీ అడ్డా అనే రెస్టారెంట్లు బిజినెస్లు ఉన్నా కూడా వాటికి సంబంధించి ఇక్కడ మా పూర్వీకులు దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఉండటం వల్ల అక్కడ ఉన్న నాయకులు గతంలో 2-3 సార్లు చేసి, వాళ్ళ ఫాదర్లు వాళ్ళు చేసి ఏమీ చేయకుండా మైనింగ్ చేసుకుంటా, గ్రానైట్ వ్యాపారాలు చేసుకుంటా వచ్చి ఉన్న వాళ్ళకి సంబంధించి కమిషన్లు చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించి వచ్చి దర్శి నియోజకవర్గ ప్రజలకి సేవ చేసుకుందాం అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఆయనతో పాటు నడిచి ఉంటామని హామీతో మేము జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే సార్, గత 10 ఏళ్ళుగా పార్టీ పెట్టి తన కార్యకలాపాలు తను నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా ఎప్పుడైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసిందో ఫర్దర్గా ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ వెంబటి ఉన్న వాళ్ళంతా కూడా జనసేన జెండా మోసే కూలీలుగానే ప్రధానంగా అధికార పార్టీ అభివర్ణిస్తూ వస్తుంది. ఈ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? తప్పు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు పెద్ద ఉద్యమం నడిపి ఇనీషియల్గా ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో వెళ్ళారు, తెలుగుదేశం పొత్తులో వెళ్ళారు. 2 రకాలుగా ట్రై చేసి కొంచెం బలం వచ్చిన తర్వాత ఓన్గా ఫామ్ చేశారు గవర్నమెంట్. జనసేన కూడా మాకు ఓటర్లు ఉన్నారు, మహిళలు ఉన్నారు, కాకపోతే లోకల్గా సంస్థాగతంగా ఇప్పుడే బిల్డ్ అవుతూ ఉన్నది కాబట్టి మేము ఒక అవకాశం అడుగుతున్నాం జనసేన పార్టీకి ఇవ్వమని. ఒక్కసారి అలయన్స్ తోటి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా 10 సంవత్సరాలు ఈ స్టేట్ని అవినీతి ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ ప్రారదోరాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు మేము అలయన్స్తో కలిసి సాగుతాం. ఈ రోజున ఉద్దానంలో ముఖ్యమంత్రి గారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కన్నా కూడా బరిలెక్క చాలా బెటర్, అక్కడ పోటీ చేసిన అభ్యర్థుల డిపాజిట్లు కూడా దక్కలేదు, బరిలెక్కకి డిపాజిట్లు తగ్గినాయి అన్నట్టుగా కూడా ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? డెమోక్రసీలో ఏదైనా సాధ్యమే, వాస్తవాన్ని ఎవరు కాదనలేరు. డెమోక్రసీలో ఏదైనా సాధ్యమే. అలాంటి పెద్ద టాలెస్ట్ లీడర్ కేసీఆర్ గారే ఓడిపోయారు. రేపు జగన్ ఓడిపోవడానికి నమ్మకం ఏం లేదు. విజయం ఓడిపోయింది మనకి వైజాగ్లో, జగన్ ఓడిపోవడానికి నమ్మకం లేదు. ఇదేమి ఇలా శాసనం కాదు. ప్రజలు తలుచుకుంటే ఎలాంటి రాజునైనా ప్రారదోలుతారు, ఎలాంటి రాజునైనా పడగొడతారు. అల్టిమేట్గా ప్రజలే పాలకులు. కరెక్ట్ 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 కరెక్ట్. ఫైనల్గా ఏం చెప్తారు సార్ ఈరోజు జాయినింగ్ సందర్భంగా మీరు? ఈరోజు నియోజకవర్గ ప్రజలకైనా ప్రకాశం జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు చూశారు మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త జనసేన అలయన్స్ తోటి తెలుగుదేశం పార్టీ తోటి వస్తుంది కాబట్టి మీరు సమర్థించి జిల్లా మొత్తం స్వీప్ క్లీన్ స్వీప్ 11 సీట్లు మనం అందిస్తే జిల్లాకు సంబంధించిన పాత విషయాలు ఏదైతే ఉన్నాయో, ఇష్యూలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి
వర్క్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మేము పనిచేస్తాం. నియోజకవర్గ స్థాయిలో మండల అధ్యక్షులు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, సాధారణ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? మేము జనవరి 1 నుంచి న్యూ ఇయర్ శుభాకాంక్షల నుంచి మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాం వర్క్ చేయటం ఏదైతే ఉందో లోకల్లో. అండ్ ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఎద్దల పందాలు అక్కడ దర్శి అంటేనే రైతులు అందరూ రైతులు ఉండేది. రైతులకు సంబంధించి వినోద కార్యక్రమంగా రాష్ట్ర స్థాయి ఎద్దల పందాలు సంక్రాంతికి చేయబోతున్నాం పెద్ద భారీ ఎత్తున. ఆ తర్వాత దొనకొండ మండలంకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియల్ కార్యాలు చేయాలో ఐడెంటిఫై చేసేసి మనం ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వటము, అక్కడ ఎందుకు వాళ్ళు ఏం కల్పించలేకపోయారో అని మేము అడుగుతాం. ఒకటి. 2, పాత రోజుల్లో ఎవరైతే యాక్టివ్గా ఉండి ఇప్పుడు వాళ్ళు వర్క్ చేయకుండా వేరే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జనసేన తరపున పనిచేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. కార్యకర్తలను ఉత్తేజపరిచే కార్యక్రమాలను చేస్తాం.